కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు వస్తే అనే పరిస్థితి ఉందా లేదా? ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది. అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది. మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. వాటిని బీమారు స్టేట్స్ అంటేనే జ్వరం వచ్చిన రాష్ట్రాలు అవి. ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటా ఇన్కమ్, పెర్ క్యాపిటా జీడిపి అంత హైలో ఉండి మా కాకుండా వాళ్ళకి ఇస్తున్నారేంటండి అని డిఫరెంట్ గొడవ చేస్తారు. ఇప్పుడు అదే ఆ రోజున ఇచ్చేసారనుకోండి, యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అన్నా ఎవడో మాట్లాడతారు. అదే 6 నెలలు అయిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు. ఏమంటే మాకు ₹1,00,000 ఇచ్చారండి, మాకు 5 లక్షలు ఇచ్చారండి అని. ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి. ఎప్పుడైతే 6 మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది. ఎందుకో అది చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ముందు నుంచి ఇష్టం లేదు. అందులో వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు. చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కు ఉందా? హక్కు ఉంటే ఎలా అధిగమించాలి? ఇవన్నీ గత క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన క్యాబినెట్ నో అంటుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా? ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు. ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా డిసెంట్ రాశారా? అసలు అర్థం ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా? రైట్ ఇన్ఫర్మేషన్ కూడా పంపట్లేదు వాళ్ళు. మనం చిన్న తాపీ మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులోంచి ఇంత బుక్ తీస్తాడు. బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు, మొన్నే రాయమంటాడు. 500 ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే రాతలో ఉంటే లేకపోతే ఎప్పుడే నీకు ₹1000 ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇదిగోండి బాబు 500 ఇచ్చారు చూసుకోండి, డేట్ కూడా రాశారు, మీరే రాశారు అంటాడు. పోలవరం కదేం లేదు. పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు, ఏం లేదు. వాళ్ళేమో వీళ్ళు అడిగారట, వాళ్ళు ఇచ్చారట. ఈయనేమో నేను అడగలేదంటాడు. వాళ్ళేమో అడిగితేనే ఇచ్చామంటారు. దానికి కూడా ఏమీ లేదు. కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? అసలు మనం ఎందుకు తీసుకోవాలి? కేంద్రమే కట్టి అప్పచెప్పాలి, వాళ్ళకే ఇచ్చేద్దాం, మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు. ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ ఎవరికి అర్థం కాని ప్రశ్న, బేతాళ ప్రశ్నలు అనమాట. ఆ ప్రశ్న అలా వేస్తూనే ఉంటాం, సమాధానం వస్తుంది, మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ శవం తీసుకుని బయలుదేరాలి. 10 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం. ఈ రాజమండ్రిలో ఇంకా మనం మిగిలాం, ఎవరికి ఏం పట్ల మనం మిగిలాం. ఇంకా ఇది అని చెప్తే వస్తారో రారో అని సీక్రెట్గా కొట్టాం. ఏపీ రీఆర్గనైజేషన్ ఏదో ఇప్పుడు చెప్పేదే కదా, మళ్ళీ ఏముంది ఎవడో ఒకటి చెప్తాడులే. లక్కీగా రాజమండ్రి మీడియా డెఫినెట్గా మిగతా చోట్ల కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటాను.